ఇదిగోండి ఈ పక్క అంతా హైట్ ఇంకటి పోయేదానికిలే. ఏదో చెట్లు దయ్యాలు ఉన్నట్టున్నాయి. నేను కొన్ని చెప్తా, 100 రూపాయలకి ఎన్ని వస్తాయని వేసేయండి. చెప్పండి. బీన్స్, పుదీనా, పచ్చిమిరపకాయలు, టమోటా, క్యారెట్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే మరో క్యాంపింగ్ వీడియోలోకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు వచ్చి మనం నరసింహ కొండ మీద అయితే ఉన్నాము. ఈ రోజు నరసింహ కొండ మీద అయితే మనం క్యాంపింగ్ అయిపోతున్నాము. అక్కడ బ్యాక్ సైడ్ మీకు చూసినట్లయితే లైట్లు కనిపిస్తున్నాయి కదా, నరసింహస్వామి టెంపుల్. సో ఈ నరసింహ కొండ వచ్చి మనకి నెల్లూరు దగ్గర ఉంటది. సో మనం అయితే ఈ రోజు నైట్ ఫుల్ నైట్ అయితే కొండ మీద అయితే క్యాంపింగ్ అయిపోతున్నాము. సో మనం అయితే బైక్ ని పక్కన పార్క్ చేసి టెంట్ అయితే వేసినాము. బయట అయితే మనకి చలి విపరీతంగా ఉంది. సో అందుకనే మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. చలితో పాటు చలి గాలి కూడా తోలుతుంది. నాకు ఇక్కడికి కొండ మీదకి ఎక్కువ వచ్చే టైంకి జలుబు చేసేసినట్టు అయిపోయింది అనమాట. సో వంట అయితే టెంట్ లోపలికి చేసుకున్నాం. ఎందుకంటే మనం కొంచెం వంట లోపల చేస్తే లోపలంతా కొంచెం వెచ్చబడిపోతుంది. నైట్ కొంచెము మనకు లోపల వెచ్చంగా ఉంటుంది అనమాట. అందుకోసం అయితే మనం వంట లోపల చేసుకున్నాం. సో మనం ఫుడ్ వచ్చి ఈ రోజు వెజిటేబుల్ పులావ్ అయితే ట్రై చేయబోతున్నాము. సో మనం అయితే ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం. మనం వెజ్ పులావ్కి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాము. సో మనం అయితే 1 కేజీ బాస్మతి రైస్ అయితే తెచ్చుకున్నాము. మళ్ళీ ఎప్పటికైనా ఫ్యూచర్లో పనికి వస్తాయని. ఇది వచ్చి పెరుగు ప్యాకెట్ ఒకటి. కూరగాయలు అయితే అన్నీ తెచ్చుకున్నాము. 100 రూపాయలకి ఏమంటే ఇవన్నీ వేసినారు. వీటిలో మనకు కావాల్సినవి వాడుకొని మళ్ళీ రేపు పొద్దున ఇంట్లోకి పనికి వస్తాయి అనమాట. మనకి దీన్ని ఎట చేయాలో తెలియదు, అందుకనే యూట్యూబ్ లో వీడియో పెట్టుకుని చూసుకుంటా చేసుకున్నాము. సో ఇగోండి మనమైతే ఈ కూరగాయలు ఉపయోగించుకుంటున్నాం. వచ్చి బీన్స్, క్యారెట్, 1 ఎర్రగడ్డ, 1 నిమ్మకాయ, 4 పచ్చిమిరపకాయలు, టమోటాలు 2 అనమాట. మామూలుగా అయితే నేను ఆ గ్రీన్ బఠానీలు ఉంటాయి కదా, అవి అయితే అడిగినాడ మార్కెట్ లో లేవంట. సో ఇంకొక ఎర్రగడ్డ అయితే ఉంది పెరుగు పచ్చడి చేసుకునే దాంట్లోకి అయితే ఉపయోగించుకుందాము. సో వీటిని అయితే ఇప్పుడు నీట్గా కడుక్కుందామండి. సో మనం అయితే ఈ కూరగాయలు కడిగేసుకున్నాము. వీటిని ఫస్ట్ తరిగి పెట్టుకొని మనమైతే మళ్ళీ వంట స్టార్ట్ చేద్దాము.
సో మనమైతే మ్యాక్సిమం అన్ని కూరగాయలన్నీ అయితే కట్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే కొన్ని బియ్యాన్ని కడిగి పెట్టుకుందాము. సో బియ్యాన్ని అయితే దీంట్లో కొద్దిసేపు నానబెడతాము మనం అన్ని మసాలాలన్నీ వేసేయడానికి. ఫస్ట్ అయితే కొంచెం నూనె పోద్దాం లోపల. సో నూనె అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేసేసుకుంటున్నాము. అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కదా, అవి కూడా అయితే వేసేసుకుంటాము. ఇది ఒక జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇంకైతే బియ్యం వేసేసుకుందాం. సో మనకి ఇది కుక్ అయ్యే లోపల అంత లోపల సలాడ్ అయితే చేసుకుందాం. సో మనకి సలాడ్ కూడా అయిపోయి రెడీ అయిపోయింది. వచ్చి సో మనకైతే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చికెన్ పులావ్ అంటాను, వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. నాకు తెలిసి అడుగు మాడిపోతూ ఉంది, తీసేద్దాం ఇంకా. సో ఇదిగోండి వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. వచ్చి మొత్తానికైతే మనం కూడా బిర్యానీ చేసేసినాం. వచ్చి మనమైతే పెరుగు పచ్చడి, వెజిటేబుల్ పులావు, నిమ్మకాయ కాంబినేషను ఇంక తినేసేదే, కుమ్మేద్దాం అంతే. లైట్గా మాడి వాసన వస్తుంది కానీ సూపర్గా వచ్చింది ఇది. ఇంకా మనం హోటల్ పెట్టేసుకోవచ్చు, ఇబ్బందేలే. మామూలుగా అయితే దీంట్లోకే ఈ వెజిటేబుల్స్ బదులు చికెన్ వేస్తే చికెన్ బిర్యానీ. మనం ఏంటంటే ఇప్పుడు కొండ మీద ఉన్నాం కాబట్టి అట్లాంటి పనులు ఏం చేయకూడదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి బాగా వస్తుందని. సూపర్. మీకు కూడా చూపిస్తా చూడండి, బొగ్గు అయిపోయింది ఇది, కాలిపోయి. అది చూడండి రెడీ అయిపోయింది అడుగు. అట్టుంటుంది మనం వంట చేస్తే, మార్చేస్తాం అట్టే. సో మనం ఇప్పుడైతే తినేసినామో ఈ సామాన్లన్నీ సర్దేసి ఒక పక్కకి మనమైతే ఈ పక్క బెడ్ సెట్ చేసుకుందాం. సో మన బెడ్ కూడా అయితే సెట్ అయిపోయింది. బయట చల్లంగా ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత చిన్నగా లైట్గా క్యాంప్ ఫైర్ వేద్దాము. మన కొద్దిసేపు ఆడ చలి కాచుకొని మనం వచ్చి నిద్రపోయి. సో మనం క్యాంప్ ఉండే చోట చుట్టుపక్కల ఒకసారి చూపిస్తా ఎట్టుందో. ఇది మన క్యాంపు. ఆడ బైక్ పార్క్ చేసినాము. ఏం లేదు చుట్టుపక్కల.
ఇంత చీకటిగా ఉంది, చినుకులు పడుతూ ఉన్నాయి. కొద్దిసేపు క్యాంప్ ఫైర్ వేద్దాం అనుకుంటే దాని నుంచి అయితే చినుకులు పడుతూ ఉన్నాయి. సరే ఆగిన తర్వాత వేద్దాం అనుకుంటే అసలు ఏమీ ఆగడం లేదు అయ్యి. సో నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, స్వెటర్ ఏం తెచ్చుకోవాలా. ఇక్కడ చూస్తే విపరీతంగా అయితే చలి పడుతూ ఉంది, దానికి తోడు గాలి విపరీతంగా వస్తూ ఉంది. ఇదంతా కొంచెం అడవిలాగా ఉంది ఈ ప్రాంతము. జంతువులు ఏం లేవు కానీ పాములు, పురుగు బుట్రా ఉంటాయి. అట్టా పోయి 2 కట్లు తెచ్చుకొని మంటేద్దాం రండి. అయితే కట్లుకి పోతా ఉన్నాం, ఆడ దొరకట్ల కట్లు. ఒక 2 కట్లు కానీ ఉన్నాయంటే ముద్దులో మనం అయితే ఇడన్నీ బీరు బాటిల్ అన్నీ పగలగొట్టేస్తున్నారు. కట్టలేం లేవు ఇక్కడ. సో ఈ పక్క అంతా కొండలు ఉన్నాయి. ఇదిగోండి ఈ పక్క అంతా హైటు, ఇంకటి పోయేదానికిలే. సో నాకైతే ఏం కట్లేం కనిపించట్లేడా ఈ పక్క. ఇంకెట్టుబడి అన్ని రాళ్ళు రప్పలు ఉన్నాయి కొండలు, పెద్ద కర్రలేం లేవు. ఇంక ఈరోజు మనం క్యాంప్ ఫైర్ వేసినట్టయితే ఇదేందో చెట్టు ఉందాడా, ఎండిపోయిందా ఇది, ఎండిపోయింది. ఏదో చెట్లు దయ్యాలు ఉన్నట్టున్నాయి. ఇట్లా కొన్ని ఎండిపోయిన ఉన్నాయి, కొన్ని మామూలుగా ఉన్నాయి. ఇట్లా ఎండిపోయినవి వేయను ఇప్పుడు. దీన్ని ఎత్తుకొని ఇది ఒకటి సరిపోతుంది అనుకుంటా. దీంట్లో ఏమన్నా ఉంటాయి బుట్ర. సో మనమైతే కొద్దిసేపు అట్లా చలి కాసుకొని మనం వెళ్ళిపోయి పనుకునేదే. ఇప్పటికే 11 అయితే అవుతుంది టైము. కొద్దిసేపు మంటేద్దాం అట్లాగా. చల్ల గాలికి వెచ్చగా వేడి తగులుతుంటే భలే ఉంది.
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకైతే టైం 6:30 అయితే వస్తుంది. సో మనకి ఇంకా మబ్బులు ఉండడం వల్ల అయితే మనకి సన్ రైజ్ అయితే ఏం కనిపించట్లే. మామూలుగా అయితే ఈ సైడ్ వస్తుంది సన్ రైజు, మబ్బులు ఉండడం వల్ల అసలు ఏం కనిపించట్లే. సో మనకైతే నైట్ క్యాంప్ అయితే బాగానే జరిగింది, ప్రశాంతంగా ఉన్నింది. రాత్రి అయితే చాలా విపరీతంగా ఉన్నింది చలి. పొద్దున అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నా. పొద్దున లేసి అసలు ఏం లేదు, ఊరికి నాకు తెలిసి మబ్బులు వల్ల అనుకుంటా లైట్గా చల్లగాలి తగులుతుంది కానీ చలి ఏం లేదు పెద్దగా. సో మనమైతే క్యాంప్ని ముగించేసి బయలుదేరి వెళ్ళిపోయేదే.